నమస్తే. ఎన్నో విషయాలు మెగా9 భక్తి ద్వారా మనం మాట్లాడుకుంటూ ఉన్నాం. భక్తికి సంబంధించి కొంతమంది ప్రముఖుల్ని చూసినప్పుడు నిజంగా ఆధ్యాత్మిక భావన కలుగుతుంది. నేను చాలా తక్కువ మందికే ఇలాంటి విషయాలు చెప్తూ ఉంటాను. అలాంటి వారే దివ్యరమణ చక్రవర్తులు గారు. చాలా ఆలస్యమైంది కార్యక్రమం చేయటానికి. కాకపోతే శుభప్రదంగా మనం శ్రావణ మాసంలో కలవడం, నాకు తాంబూలం కూడా ఇవ్వడం జరిగింది. శ్రావణ మాసానికి సంబంధించి అనేక విషయాలు మాట్లాడుకొని, అలాగే కొన్ని ఆధ్యాత్మిక విషయాలు, కొన్ని చేయొచ్చా, ఇవి చేస్తే ఎలా ఉంటుంది, ఇవన్నీ ధర్మ సందేహాల రూపంలో అడిగే ప్రయత్నం చేస్తాను. ఇంకా మీకు ఎటువంటి ధర్మ సందేహాలు ఉన్నా ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో తెలియచేయండి. తప్పకుండా దానికి సంబంధించిన కార్యక్రమం చేసే ప్రయత్నం చేస్తాను. అమ్మ నమస్కారం. నమస్కారం అమ్మ. అమ్మ, శ్రావణ మాసం అనగానే నేను గత వీడియోలో కూడా చెప్పాను, అసలు మిమ్మల్ని చూస్తేనే లక్ష్మీ అవతారంలా అనిపిస్తారు. ఎప్పుడూ అలాగే ఉంటారు, ఎప్పుడూ కలకలలాడుతూ, ఎప్పుడూ నిండుగా అనిపిస్తారు. ఆ మంగళగౌరి అనగానే గౌరమ్మ తల్లిని పూజ చేసుకోవడం అందరూ. కాకపోతే ఏ విధంగా చేసుకోవాలి, ఎవరెవరు చేసుకుంటే మంచిది, ఎంతకాలం చేసుకోవాలి, వ్రతానికి కూడా ఒక టైం పీరియడ్ అనేది ఉంటుందా, దానికి సంబంధించి? అయితే సిద్ధాంతపరంగా అయితే గనక ఒక్కొక్కళ్ళ ఇంట్లో ఉన్న నియమాల ప్రకారం కాల పరిమితి ఉంటుంది. కానీ నన్ను అడిగితే, ప్రత్యేకంగా నన్ను అడిగితే, వ్రతానికి అంటూ కాలపరిమితి ఎప్పుడూ ఉండదు. ఎందుకు అని అంటే కనుక ఇప్పుడు మన సత్యనారాయణ వ్రతం ఉంది. మీరు శుభం జరిగినా, పౌర్ణమి వచ్చినా, నెలకోసారి వ్రతాన్ని చేసుకుంటూ ఉంటాం. వ్రతం అంటే ఏంటి? మనము ఏ వ్రతాన్ని అయితే ఒక కామ్యం కోసం, అంటే ఒక కోరిక కోసం సిద్ధింప చేసుకోవడానికి ఒక వ్రతాన్ని ఆచరించి భగవంతుణ్ణి ఆశ్రయించడం, అమ్మవారిని ఆశ్రయించడం, ఇలా రకరకాలుగా మనకి అనేక వ్రతాలు ఉంటాయి. దీంట్లో విగ్రహారాధన ఉండదు, దీంట్లో కలశారాధన వస్తుంది. ఎందుకు అని అంటే కనుక సంచార కలశం మనకి భగవంతుడు అనేసరికి మనం విగ్రహంలో ప్రతిష్ఠ చేసాం అనుకోండి, అది మూలవాళ్ళు, మళ్ళీ దాన్ని కదపడానికి ఉండదు, ఉద్వాసన ఉండదు, ఆవాహనాది క్రియలు ఉండవు. అయితే కలశం అనుకోండి, కలశంలో జలంతో సహా ప్రతిదీ ఆవాహన చేస్తూ మంత్రపోక్షణంగా మొత్తం ప్రతిదీ చేసిన తర్వాతే మనం అమ్మవారిని అక్కడ ఆహ్వానం చేస్తాము. మంగళగౌరి ఎప్పుడు కూడా సర్వమంగళ, సర్వకాల సర్వ అవస్థల యందు మంగళముగా కనిపించేది అని అర్థం. సర్వమంగళ అంటే మీరు ఎప్పుడు చూసినా అమ్మవారిని చూస్తే ఆహా ఎంత బాగుంది అమ్మవారు, ఒక్కసారైనా అలా దండం పెట్టేసుకోవాలి, కాళ్ళు పట్టేసుకోవాలి అనిపించే అంత అందంగా ఉంటుంది అమ్మవారిని చూస్తే. అందుకని మీరు ఏ స్త్రీని చూసినా మంగళగౌరి రూపముగా అనుకునే చేస్తారు. వ్రతం చేసుకుంటారు కదా, వ్రతం చేసుకున్నప్పుడు ఏమో మామూలుగా పసుపు గౌరమ్మలో అమ్మవారిని ఆహ్వానం చేస్తాం. మనం మంగళగౌరి వ్రతం, గౌరీ వ్రతం ఎప్పుడు చేస్తాం? వివాహాది శుభకార్యాలప్పుడు అమ్మాయి పెళ్ళికి ముందుగా ఎవరినైతే పెళ్లి చేసుకుంటున్నదో ఆ అబ్బాయిని ఉద్దేశించి తను దీర్ఘ సౌమంగళ్యత్వం ఉండేలాగా, తను ఈ అమ్మాయికి అనుకూలంగా ఉండేలాగా, అంటే భర్త తనకి సానుకూలంగా ఉండేలాగా. ఎందుకంటే అత్తగారింటికి వెళ్తే ఎవరు అనుకూలంగా ఉంటారు, ఎవరు అనుకూలంగా ఉంటారో చెప్పలేం. ఎవరి కోసం వెళ్తాం వాళ్ళ ఇంటికి? అత్తని, మావని, నాయనమ్మని చూసి వెళ్ళం కదా. ఒక్క అబ్బాయిని చూసి ఆ అబ్బాయి తాళి కట్టాడని చెప్పి అందరినీ, మన వాళ్ళందరినీ వదిలేసేసి మనకి కావాల్సినవన్నీ కూడా వదులుకొని అతను మనల్ని ఉద్ధరిస్తాడు అనే ఉద్దేశంతో వాళ్ళ ఇంటికి వెళ్తాం కదా. అతను బాగా చూసుకుంటాడు మనల్ని, మనం కోరినవన్నీ ఇవ్వగలుగుతాడు, అలాగే అతను కోరినవన్నీ కూడా నేను అతనికి అనుకూలంగా ఉంటాను అనే ఉద్దేశంతో ఒక అమ్మాయి తన జీవితాన్ని, దాంపత్య జీవితాన్ని మొదలు పెడుతుంది కదా. అయితే దీంట్లో గౌరీ పూజని ప్రధానంగా చేయిస్తారు. ఎందుకంటే ఇద్దరి మధ్య కుజుడి యొక్క ప్రభావం ఉండి జాతకంలో హెచ్చు తగ్గులు వస్తూ ఉంటాయి, ఏదో ఒక విషయాల్లో గొడవలు వస్తాయి, ప్రతి ఒక్కరికి వస్తాయి. అలా వచ్చినప్పుడు కూడా ఒకరికొకరు అనురక్త అయ్యి ఉండడానికి అందుకని గౌరీ పూజని చేస్తారు. అందుకని గౌరీ పూజని చేయగానే మీ జాతకంలో కుజుడు డౌన్ అయిపోతున్నాడు. దానివల్ల ఏమవుతుంది? భార్యాభర్తకి మధ్య విడాకులు రావడం, లేదంటే చనిపోవడం, ఒకళ్ళు అబ్బాయో అమ్మాయో ఒకళ్ళే మిగిలిపోవడం, శయ్య ఖాళీగా ఉండడం, ఇలాంటివి ఎప్పుడూ జరగవు. ఇది మనకి ఒక సంవత్సరానికి అవసరమా, 2 సంవత్సరాలకు అవసరమా, 5 సంవత్సరాలకు అవసరమా అంటే మీరు చెప్పాలి. ఇప్పుడు జీవితాంతం అవసరం, లైఫ్ టైం చేసుకోవాలి. అయితే అక్కడ అమ్మవారి వ్రతం ఎప్పుడైతే, కొంతమందికి ఏం చేస్తామంటే వ్రత నియమాలు ఉంటే వాళ్ళు చేస్తారు. కుల ప్రకారంగా, ఆచార ప్రకారంగా, పెద్దవాళ్ళు చేసిన వ్యవహార ప్రకారంగా వీళ్ళకి ఏం చేస్తారంటే ఈ 5 సంవత్సరాలు చేయాలి అని వ్రతాన్ని పట్టించిస్తారు. ఈ 5 సంవత్సరాలు వ్రతాన్ని చేస్తారు. కొన్ని కులాల వాళ్ళు సంవత్సరం వ్రతం చేస్తారు, అంటే ఒకసారి చేస్తారు సంవత్సరంలో.
ఈ మంగళవారం శ్రావణ మాసంలో వచ్చే 4, 5 ఎన్ని మంగళవారాలు ఉంటాయో అన్ని మంగళవారం అమ్మవారికి పిడితే. మనం ఇప్పుడు సత్యనారాయణ వ్రతం చేస్తాము, నెలకోసారి అనుకున్నాం, నెలకోసారి వ్రతం చేయాలి. అయితే ఈ సంవత్సరానికి ఒకసారిగా మీరు చేసేది. ఒక్కసారి చేసినప్పుడు ప్రతి సంవత్సరం మన సుఖాన్ని రెట్టింపు చేసుకోవడంలో తప్పేముంది, అమ్మవారికి వ్రతం చేయడంలో తప్పేముంది. ఇందులో ఇంకో వ్రతానికి ఏంటి అని అంటే కనుక మీరు బాగా హంగులు ఆర్భాటాలు చేసేసి అన్నీ తెచ్చేసేసుకుని ఇక్కడ ఏదో పెద్దగా పరిచేసేసి అమ్మవారి వ్రతం చేయాల్సిన అవసరం లేదు. మీ ఇంట్లో ఒక జాకెట్ ముక్క, ఒక కొబ్బరికాయ, కలశం ఎలాగో ఉంటుంది, పసుపు కుంకుమ గంధము అక్షింతలు బియ్యం ఇంట్లోనే ఉంటుంది. చక్కగా బియ్యం పోసి పరిచి, జాకెట్ బట్ట వేసి బియ్యం పరిచి, దానిపైన అష్టదళ పద్మం వేసి కలసం వేసి చక్కగా నీళ్లు పోసి దాంట్లో 4 తమలపాకులు పెట్టుకొని లేకపోతే మామిడాకులు పెట్టుకొని కొబ్బరికాయ పెట్టుకొని జాకెట్ ముక్క పెట్టి అమ్మవారిని ఆహ్వానం చేసి, మన ఇంట్లో దూదిపోగులు ఉంటాయి కదా, దాంతో అమ్మవారికి వస్త్ర సమర్పణ చేసి, పసుపు ఉంది పసుపుతోటి గౌరమ్మని తయారు చేసుకుని గణపతిని ఆహ్వానం చేసుకుని అమ్మవారిని ఉన్న పసుపు కుంకుమ అక్షింతలతో ఆరాధన చేయొచ్చు. లేదు మన పెరట్లో రకరకాల పుష్పాలు పూస్తుంటాయి, ఏదో ఒక పుష్పాలని తీసుకొచ్చేసేసి ఆ పుష్పాలతోటి కూడా అమ్మవారి ఆరాధన చేసుకోవచ్చు. అయ్యా నేను పుష్పాలు కూడా కొనుక్కోలేను అంటే కూడా తను ఏ ఆరాధనైనా స్వీకరిస్తానంటుందిగా, తింటావుగా బియ్యం ఉంటుందిగా, ఆ బియ్యంతో చక్కగా ఆరాధన చేయొచ్చు కదా. అందుకని ఎవరైతే ఈ వ్రతం చేయాలనుకున్నారో వీరందరికీ పెద్ద పెద్ద హంగులు ఆర్భాటాలు అవసరం లేదు. తన భర్త బాగుండాలి అని ఒక మంచి కోరిక, తన భర్త బాగుండి తనతో బాగుండాలి, ఎవరితోటో బాగుండడం కాదు, నాతో బాగుండాలి, నాతో బాగుండి నేను కూడా అతని వైపే నా దృష్టి కూడా. ఒకసారి మనం పెళ్లి చేసుకున్నాం అంటే ఏంటి అర్థము, చనిపోయే వరకు నిన్ను వదిలిపెట్టను, చనిపోయిన తర్వాత ఏ జీవి ఎటుపోతాడో ఎవరికీ తెలియదు. కాబట్టి బతికి ఉండగా ఈ శరీరం ఉండగా ఈ శరీర ధారణ చేసినప్పటి నుంచి వెళ్ళేంత వరకు నీవే నాకు అని ఇటు అబ్బాయి ఇటు అమ్మాయి, ఇది అమ్మాయికి మాత్రమే సంబంధించింది కాదు, అబ్బాయి అమ్మాయి ఇద్దరు ప్రమాణం చేస్తున్నారు అక్కడ కదా. ఈ ప్రమాణంలో వీళ్ళు కోరుకున్నది ఏంటి, ఇద్దరు కలిసి ఉండడం. పెళ్ళి అనేసరికి మనం ఏం చూసుకుంటాం, 4 ధర్మాలు కలుస్తాయి అక్కడ కదా. అందుకని ఈ 4 ధర్మాలు నిర్వహించాలంటే దాంపత్య జీవితం ఉండాలి. దాంపత్య జీవితం అంటే ఏంటి, అబ్బాయి అమ్మాయి ఇద్దరు ఉండి తీరాలి. ఒకరుండి ఒకరు లేకపోతే చాలా క్రతువులకి పనికిరారు. అందుకని ఇది అవసరమా అవసరం లేదా అంటే నా దృష్టిలో అయితే జీవితాంతం అవసరమే, సుఖము జీవితాంతరం అవసరమే, భర్త తనని చాలా బాగా చూసుకోవడం జీవితాంతం అవసరమే, భర్త తన మాట వినడం, అలాగే భార్య భర్త మాట వినడం కూడా అవసరమే. పిల్లలు కూడా మన ఇంట్లో ఈ మంగళగౌరి వ్రతంలో కథలో అమ్మాయి ఏమంటుందంటే, సుశీల నా తల్లి మంగళగౌరి వ్రతం చేస్తుంది కాబట్టి మా ఇంట్లో ముండలు కానీ రండలు కానీ ఉండరు అంటుంది. అంటే మా వంశంలోనే ఉండరు, మా ఇంట్లో అటువంటివి రానే రావు, కాబట్టి మంగళగౌరి వ్రతం చేస్తున్నాం కాబట్టి మాకెవ్వరికి వైధవ్యం అనేది రాదు, తిరుగుబోతులు మా ఇంట్లో పుట్టరు, మగవాళ్ళు కావచ్చు ఆడవాళ్ళు కావచ్చు ఎవరైనా కావచ్చు, అందరూ ఒక సన్మార్గంలో పయనించే వాళ్ళు ఉంటారు. అంటే ఇది నీ ఒక్కళ్ళతోటి ఆగిపోతుందా, నీ తర్వాత ఈ సంతతి కూడా వెళ్తుంది అది. అందుకని నువ్వు చెయ్యాలా అంటే చెయ్యాలి. రైట్. సో క్లారిటీ ఇచ్చేశారు. మంగళగౌరి వ్రతం అసలు ఎందుకు చేయాలి, ఎన్ని రోజులు చేసుకోవాలి, అసలు ఇంకా డౌటే లేదు, జీవితాంతం చేసుకోవాలి, ఎందుకు అనేది కూడా రీజన్ చెప్పారు. ఇంకా మీకు డౌట్స్ ఉన్నాయా, ఇంకా ఏమైనా కనుక్కోవాలనుకుంటున్నారా ఆధ్యాత్మికంగా, కామెంట్ బాక్స్లో తెలియజేయండి. అమ్మని కలవచ్చు, స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయడం ద్వారా. వీడియోని లైక్ చేసి అందరికీ షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి విషయంతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.